సీఎం చంద్రబాబుకి ఆయన బృందానికి నేను ఒక హంబుల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మనకి నప్పని, మనకు అంతగా డెప్త్ లేని హిందుత్వ ఎజెండాని జనం మీద రుద్దాలి, ప్రచారాస్త్రం చెయ్యాలి అని అనుకుంటున్నాం. అనుకున్నప్పుడు అసలు ఏది సూట్ అవుతుంది, ఏది సూటబుల్ కాదు మనకి అనేది డిటర్మైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. డిటర్మైన్ చేసుకోకపోతే ఇప్పుడు తేలిపోతున్నట్టుగానే లడ్డు విషయంలో పరిణామాలు ఉంటాయి. అవునా కదా? ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? పదే 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 విడాకుల విషయంలో మనం ధర్మ పన్నాలు వల్లిస్తా ఉన్నాం. అసలు హిందూ ధర్మంలో విడాకులు అనేదే లేదు అని చెప్తూ ఉన్నాం మనం. విడాకులు కూడా కరెక్ట్ కాదు. అది హిందూ ధర్మం కాదా? మన పక్కన ఎవరు కూర్చున్నారో ఆ హిస్టరీ ఏంటి అనేది మర్చిపోయి విడాకులు లాంటి అంశాల గురించి పదే పదే మాట్లాడడం ఎందుకు సార్? మనం కొత్తగా ఒక వేషం కట్టి ఆయనకి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం కదా, చెయ్యండి. ఆ వేషం సక్సెస్ అవుతుందో లేదో జనం తెలుస్తారు. మనమే మన ఎత్తుగడల్ని కాంట్రడిక్ట్ చేసుకునేలాగా నైతికత ఉంటే, హిందూ ధర్మం మీద విశ్వాసం ఉంటే విడాకులు ఇవ్వరు అని అంటుంటే అవన్నీ ఎవరికి తగులుతున్నాయి? కొంచెం ఆలోచించండి సార్ మాట్లాడే ముందు. ఇదేం మొదటిసారి కాదు, పదే పదే రిపీటెడ్ గా మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో మన పక్కనున్న వాళ్ళకే అంత ఎబ్బెట్టుగా ఎదురుకొట్టేలాగా మన సూత్రీకరణలు ఉన్నాయి. ఇక కేంద్రం వరకు పోను, నేను అక్కడ వరకు వెళ్ళినా కానీ ఎదురొస్తాయి ఇలాంటి డైలాగులు. కొంచెం ఈ లాజిక్ ని మిస్ అవద్దండి ప్లీజ్. హంబుల్ రిక్వెస్ట్.